నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వెంకటాచలం మండలంలో వెంకటాచలం పంచాయతీలోని సర్పంచ్ని తొలగించడం మనం చూసాం. ఈరోజు ఎంత నీచానికి దిగజారిపోయాడంటే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పరుడు మందల వెంకటశేషయ్య ఆ రోజు వైసీపీ టైంలో మందల రాజేశ్వరిని పెట్టి సర్పంచ్గా నెగ్గించుకొని ప్రజలకేదో మంచి పంచాయతీకి సంబంధించి ప్రజలకేదో మంచి చేస్తారని ఉద్ధరిస్తారని చెప్పి గెలుపొందిస్తే ఈ రోజు 80 లక్షలకి పైగా దగ్గరగా ₹1,00,00,000 పైగా ఈ రోజు వాళ్ళకి దాంట్లో నుంచి దొంగతనం టైపు దొంగలిచ్చినట్టే లెక్క. అదొక బంగారు బాతు. మామూలుగా బాత్ అంటే బురదలో తిరుగుతుంది, బురదని నీటిలో మునిగేసి ఇదిలిచ్చేసుకుని వెళ్తూ ఉంటది. ఈ రోజు బురదలో బాతు బంగారు బాత్ అయింది. వెంకటాచలం మండలంలో మోసానికి వెంకటశేషయ్య చేసే దోపిళ్ళకి దోచుకునే ఆగడాలకి ఎక్కడ అడ్డుకట్టలేక గత 5 ఏళ్లలో ఇష్టానుసారం ట్రాక్టర్ల కాడ మట్టి ఎత్తుకొని టిఫిన్లో సద్దానం ఎత్తుకొని తలకి అమదం పెట్టుకొని చినిగిపోయినటువంటి డాయిర్లు వేసుకుని నీచమైన స్థితి నుంచి నువ్వు ఈ రోజు విలేకరు తర్వాత వాకిళ్లలో నిలబడుకొని ₹50 ఇస్తే పోతానన్న స్థితి నుంచి ఈ రోజు 40-50 ఎకరాలు ఈ రోజు వెంకటాచలం మండలంలో కొనే స్థితికి గత వైసీపీ టైంలో ఈ రోజు 50 నుంచి 60 కోట్లు నీ కాడ ధనం. బెంగళూరులో ఒక అపార్ట్మెంటు, నెల్లూరులో ఒక అపార్ట్మెంటు, ఇవన్నీ ఎలా వచ్చాయి? నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి నువ్వు పీట వేసుకున్నావు? ఈ రోజు నీ అవినీతికి అడ్డుకట్టలు లేకుండా నువ్వు విడిగా సంపాదించేసి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎంత దూరమైన నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నా ఫ్యామిలీ మేము ఉంటే చాలు అనుకొని ఈ రోజు చేసావు. ఈ రోజు ఒక మహిళని నీచమైన స్థితికి దిగజార్చేసావు వెంకటశేషయ్య. అది నీకు తెలియట్లే. డబ్బు అనేది పైన వేసుకొని తగలబెట్టుకోం. నోటికి ఏది వచ్చినట్టు ఆ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ప్రవర్తించినట్టు తీరు ఒక్కసారి నువ్వు అంతర్గతం చేసుకో. ఈ రోజు పంచాయతీలో ప్రతి ఇంట్లో ఇదే ట్రాఫిక్. గతంలో చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పంచాయతీలో ఉన్న వ్యక్తుల్ని ఎవరినైనా ఈ చిత్రహింస పెట్టడం, భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం ఎక్కడా లేదు. అధికారులకి నేను వస్తేనే అధికారుల కాడికి పోతే ఎవరైనా ప్రజలు ఏదైనా సమస్య మీద ఆయన గడప దొక్కి వారమంతా తిరిగి నేను చెప్పిన దాకా చేయొద్దని చెప్పిన భయపెట్టేసావు ప్రజల్ని. అదొకటి పక్కన పెడితే ఈ రోజు జరిగినట్టు 80 లక్షల మీద కనీ జరిగిన విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎంతో మంది సర్పంచులుగా చేశారు. ₹100 సరే అవినీతి అనేది లేదు. ఎవరైనా పేదల వాళ్ళు ఎవరైనా సమస్యల మీద వస్తే ఏదైనా చేయడమో దాన్ని తీసుకెళ్లి పంచాయతీ అభివృద్ధికి పెట్టడమో జరిగింది. కానీ 80 లక్షలు ₹1,00,00,000 దగ్గర ఈ రోజు ఎన్ని నీకు పాపాలయ్యి శాపాలుగా మళ్ళుకుంటాయి. ప్రతి ఒక్క రూపాయి నీ చేత కక్కించేదాకా వదిలిపెట్టలేదు. ఆ రోజు గతంలో నువ్వు చంద్రమోహన్ నన్ను మాట్లాడి వాక్యాలు గుర్తు తెచ్చుకుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆ ఫ్యామిలీని ఎట్టంటట ఆయన వాళ్ళ ఇంట్లో నువ్వు నీళ్లు పట్టడానికి కూడా పనికిరారు పోక అటు గొప్ప వ్యక్తిని నువ్వు ఎట్టంటట గోవర్ధన్ రెడ్డి అన్నం చూసుకొని అతను మాట్లాడమని స్క్రిప్ట్లు ఇస్తే నువ్వు మాట్లాడేసావు. ఈ రోజు రమేష్ అన్న చెప్పినట్టు ఈ రోజు సోమిరెడ్డి అన్న కానీ నిన్ను కానీ మాట్లాడమంటే నీ చర్మం చేపకు తీసినట్టు తీసేస్తాం. గద్దవా పంచాయతీలో డబ్బులు తినేద్దరా లోఫర్. ఒక ఆడపడుచుని మీ ఇంట్లో ఆడవాళ్ళకే నువ్వు భద్రత కలిగించాలని లోఫర్. నువ్వు ఆ పంచాయతీలో కానీ మండలంలో కానీ మహిళలకి నువ్వు భద్రత ఎలా కలిగిస్తావు, మంచి దారిలో ఎలా నడపగలుగుతావు? ఈ రోజు ఈ పంచాయతీ కాదు, ఈ వెంకటాచలం మండలంలో 6-7 పంచాయతీలలో నీ హస్తం ఉంది. నీ చెంచాలందరినీ పెట్టేసి అక్కడ కూడా నువ్వు ఎంతో కొంత అవినీతులు చేస్తుండవు. అయిపోయిందిలే 10వ కాలంకి 2 నెలలే కాదు అనుకుంటున్నాము. అయిపోయినా సరే మళ్ళీ మేము సమాచార చట్టాలు కట్టి పక్క పంచాయతీలలో కూడా లేవనెత్తి మళ్ళీ నిన్ను బయట సమాజంలో తిరగనీయకుండా చేసే పరిస్థితికి దిగజార్చి రూపాయితో సగం నిన్ను కక్కించే విధంగా మేము తీసుకొస్తామని చెప్పి నేను కబద్దార్. నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని ఉంటేవా సరే, లేదంటే నీకు ఇడిచిపెట్టేస్తే ఎవరైనా రౌడీలే. నువ్వు రేపు వస్తే చంపాలేమో, రేపు వస్తే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోటేమో. ఇంకా 3 ఏళ్ళు ఉంది. చంద్రమోహన్ అన్న ఒక్క మాట చెప్తే ఈ రోజు నువ్వు కట్టుకున్న బెంగళూరుకో లేకపోతే నెల్లూరుకో వెళ్ళిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త.